సార్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో మొత్తం పద్ధతులు మారాలి, విఐపి కల్చర్ని తగ్గించాలి, సాధ్యమైనంత వరకు హడావిడి లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అక్కడ గోవింద నామస్మరణ తప్ప ఎటువంటి నామం వినపడకూడదు. ఎందుకంటే మనం గతంలో చూసాం జగన్నామస్మరణ కూడా వినపడింది. కరుణాకర్ రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు, ఆయన భార్య మరి సుబ్బారెడ్డి గారి భార్య గుర్తులేదు నాకు. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నామస్మరణ కూడా జరిగిందని అన్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్న ఏదైనా కానీ పవిత్రత అలాగే ఆధ్యాత్మికత పెంపొందించాలి, క్వాలిటీ కంటిన్యూ అవ్వాలి, ఇంకా పెంచాలి అని చెప్తున్నారు. ఎంతవరకు సాధ్యపడుతుంది సార్ పర్టికులర్గా విఐపి కల్చర్ని తగ్గించడం? ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ ఎనీ టైమ్స్. విఐపి కల్చర్ అన్నది చాలా కాలం నుంచి నడుస్తున్న వ్యవహారం. అది చంద్రబాబు నాయుడు గారు 3 టర్ములు ముఖ్యమంత్రి, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ కాలం పరిపాలన చేస్తుంది. ఎవ్వరు కూడా ఈ విఐపి కల్చర్ విషయంలో జోక్యం చేసుకోవడం కానీ దాన్ని తగ్గించే ప్రయత్నాలు కానీ ఏమి చేయలేదు ఇప్పటి వరకు. అందరూ కూడా మా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు వెళ్ళాలి, మా మంత్రులు చెప్పిన వాళ్ళు వెళ్ళాలి, మేము చెప్పిన వాళ్ళు వెళ్ళాలి, విఐపి బ్రేక్ దర్శనాలు పోవాలి, లేకపోతే సేవలు ఉంటాయి మార్నింగ్ టైం, అవి వాటికి వెళ్ళాలి అనేది మొదటి నుంచి. అంటే అప్పట్లో ఈ సేవా టిక్కెట్లకు కానీ లేకపోతే విఐపి బ్రేక్ దర్శనాలకు కానీ ఎవరికి పడితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కొంత ముఖ్యమైన వ్యక్తులు ఏదైనా అడిగితే వాళ్ళకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఈ లెటర్లు కూడా డబ్బులు తీసుకొని ఇచ్చే కల్చర్ అప్పట్లో లేదు. ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, డబ్బులు తీసుకొని లెటర్లు ఇవ్వటం. ఇది ఈ కల్చర్ మళ్ళీ పోవాలి కదా. విఐపి అయినా ఎమ్మెల్యే పోవాలి దర్శనానికి, ఎస్ విఐపి బ్రేక్ దర్శనంలో ఫ్యామిలీతో శుభ్రంగా వెళ్తాడు, తప్పు లేదు అనుకున్నాం. ఆయనకు రోజు ఒకరికి లెటర్ ఇవ్వచ్చు, ఎంపీ 2 లెటర్లు ఇవ్వచ్చు, లేకపోతే మంత్రి 2 లెటర్లు ఇవ్వచ్చు, సీఎం నుంచి అయితే అంటే 4 ఇట్లా కోటాలు కేటాయించారు. ఆ కోటాల ప్రకారము అమ్మకాలు ప్రారంభం అవుతున్నాయి. ఏంది ఆ కోటాలు నాకు అర్థం కాలేదు, ఎందుకు అలా పెట్టారు? ఒక హోదాలో మీరు వెళ్ళండి ఫ్యామిలీతో. మీరు లెటర్ చూడండి, మీరు ఏ ఎమ్మెల్యేనా ఏ మంత్రి పేషి దగ్గరికైనా, ఈవెన్ ముఖ్యమంత్రి పేషి వాళ్ళని అడిగినా కూడా జనవరి వరకు లేవు, ఫిబ్రవరి వరకు లేవు, లెటర్లు ఇచ్చేసామంటారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఇక్కడ ఎవరైనా అడగండి, ఏ రాజకీయ పార్టీ వాళ్ళనైనా, గత ప్రభుత్వంలో అదే, ఇప్పుడు లేటెస్ట్ గా నేను మా బంధువులకు అవసరం ఉంటే నేను ఒక 10 మందితో మాట్లాడింట, ఏమయ్యా అని. అందరూ కూడా అన్నా అయిపోయాయి, జనవరి వరకు ఇచ్చారు, ఫిబ్రవరికి వరకు ఇచ్చారు, ఇవ్వలేము. ఇంకేం మాట్లాడేది ఏముంటుంది మనం? అంటే దర్శనానికి పోవాలనుకున్న వాళ్ళు సరే, ఇప్పుడు సరే ఆన్లైన్లో వస్తాయి 300 టికెట్లు. అలాగే మళ్ళీ ఇప్పుడు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున డైరెక్ట్ గానే 300 టికెట్ కొనుక్కొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి, లేకుండా ఏం లేవు. 2 గంటల్లోనే మనము 12 గంటల తర్వాత 3 గంటల మధ్యలో 300 రూపాయల టికెట్లకు ఇచ్చి పంపిస్తే వాళ్ళు 2 గంటలకే దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు. కొన్ని ఇలా పద్ధతులు పాటించి ఈ ప్రజలు తగ్గించగలిగితే మంచిది. ఒకటి. రెండోది, ఈ విఐపి కల్చర్ చూసాం కదా, విఐపి కల్చర్ దర్శనాలకు రావడమే కాకుండా టెంపుల్ దాటి బయటికి వస్తూనే ఆ యొక్క సినిమా యాక్టర్లు కానీ, మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో నేను చెప్పదలుచుకోలేదు, నేను పెద్ద పవిత్రులు అయినట్టు వస్తారు. వాళ్ళ వెనకమ్మడి ఆలయంలో పనిచేసే సిబ్బంది వాళ్ళ వెనకమ్మడి బయటికి రావడం, వాళ్ళు ముడుపులు ఇచ్చి తీసుకోవడం, అలాగే బయట కెమెరాలు పట్టుకొని మన మీడియా వాళ్ళు అక్కడ రాజకీయాలు మాట్లాడడము,
ప్రతిపక్ష పార్టీలు అయితే అధికార పార్టీ తిట్టడము, అధికార పార్టీ వాళ్ళకి ప్రతిపక్షాలు తిట్టడం. రోజా గారు అలాగే మొన్ననే ఎక్కడో వెళ్ళిపోయి ఆమె దేశాలన్నీ తిరిగి మొన్న పోయిన నెలలో దర్శనానికి వెళ్ళి ఆమె బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏం తిట్టాలో అన్ని తిట్టి వెళ్ళిపోయింది టెంపుల్ దగ్గర. మరి ఈ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది కదా. అసలు ఆమెకి ఎలా ఇచ్చారు మరి? ఆమె మాజీ కదా. అంటే నేను కొద్దిగా విచారణ చేసి ఎలా వెళ్ళింది ఆమె, మాజీలో కూడా కోటా ఉంటుందా అంటే మాజీలో కోటా లేదట. కానీ పార్లమెంట్ మెంబర్ లెటర్ తీసుకొని పోయిందండి అని చెప్పారు. అది నిజమో కాదు కూడా తెలియదు. ఏమో రోజా గారు వచ్చారని జేఈఓ గారు అత్యుత్సాహంతో పంపించి ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. కానీ అలా ఆవిడ పార్లమెంట్ మెంబర్ అని అన్నారు. అవును, అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆవిడ వారానికి ఒకసారి విజిట్ చేశారు కదా, కాబట్టి ఆ మాత్రం అసోసియేషన్ అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక లోపం జరుగుతున్నది. ఇక్కడ విఐపీలను ఇచ్చే లెటర్లు కేటాయించే విషయంలో పూర్తి అధికారం జేఈఓకు ఉంటది. ఇది తిరుమల పైన ఉండే జేఈఓకు, కింద ఉండే జేఈఓకు ఈఓలకు ఉండదు. అతనే అన్ని లెటర్లని చెక్ చేసి ఎవరు రిజెక్ట్ చేయాలో ఎవరికి ఇవ్వాలని ఫైనలైజ్ చేయాలి. నాకున్న సమాచారము అనుభవంతో కూడా చెప్తున్నా, జేఈఓ గారు అన్ని చూడరు. అక్కడ సూపరింటెండెంట్ ఎవరో లింక్ ఉంటది ఈ రాజకీయ పార్టీల వాళ్ళకు. అతను ఈయనకి వచ్చు అని చెప్పి అతనికి ఇష్టమైన వాటిని పైన పెట్టేసి మిగతా ఆయన్ని కింద పెట్టి, సార్ ఇవాళ కోట ఎంత ఇవన్నీ పెట్టాను, పెట్టావా ఆయన మీద నమ్మకం కదా ఈయనకు, ఎస్ అని సంతకం పెట్టాడు. ఇలా జరిగాయి, కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. మరి ఇవన్నీ ఆపాలి కదా. ఆపాలి ఏంటి? ఎవరు చిత్తశుద్ధి ఎవరికి ఉండాలా? మీరు చెప్పిన దాని ప్రకారం ఉండాలి కదా. సో నా గెస్ కరెక్టే. ఇట్స్ నాట్ సచ్ ఎన్ ఈజీ థింగ్ టు స్టాప్ విఐపి కల్చర్ ఎనీ టైమ్ సూన్, నో వే. సో బట్ ఎనీ స్టెప్, ఈవెన్ వన్ సింగిల్ స్టెప్ టువర్డ్స్ దట్ థింగ్ ఈస్ యాక్సెప్టబుల్. చూద్దాం సార్. ఒక ఎమ్మెల్యే పంపించాడండి. ఎవరికి పంపించాడు? ఆ పేరు అతను, ఆ ఏ ఊరు, అతను ఎవరు అని ఏమైనా తెలుసుకుంటారో? ఏం లేదు. ఎమ్మెల్యే పంపాడు, ఇచ్చేయాలి అంతే. రైట్ సార్. పంపించాడు, ఇచ్చేయాలి. ఇప్పుడు అక్కడ ఏమైనా సిస్టమ్ మార్చాలి కదా. అవును. జేఈఓ పూర్తిగా దాన్ని బాధ్యత తీసుకుంటున్నాడా అంటే నాకైతే తీసుకోవటం లేదని చెప్తాను. నేనైతే తీసుకుంటే అలా జరగవు. ఓకే సార్. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఇవాళ చెప్పారు, పాటించే వాళ్ళు ఎవరండి? అదే ఏదేమైనా ఈ రోజు కన్సర్న్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన వేరే డిపార్ట్మెంట్ లో ఉండే ఆయన డిప్యుటేషన్ తీసుకొచ్చాడు, కుర్చీలో కూర్చోబెడితే రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు పనికిమాల ఎవరు లేరా? భక్తి పరులు ఎవరు లేరా? దిక్కు దిశానం లేదా వీళ్ళకు? ప్రతి గవర్నమెంట్ లో అంతే. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళందరూ చీడు కూర్చుంటారు. ఎలా దేనికి తీసుకొచ్చారంటే వాళ్ళందరినీ? వాడు తప్పులు చేస్తాడా? పోయి సెంట్రల్ గవర్నమెంట్ లో కూర్చుంటాడు. వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పాలి. వాళ్ళెందుకు? వాళ్ళకి శుభ్రంగా వాడిని అలౌ చేస్తారు మళ్ళీ జాబ్ లో చేరడానికి. ఇప్పుడు ఏమో జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు తప్పు. జగన్మోహన్ రెడ్డి ఆయన ధర్మారెడ్డిని తీసుకొచ్చాడు, బంధువు చుట్టము తెచ్చాడు, తప్పు చేశాడు. ఇప్పుడు కూడా అదే తెలియదు కదా. ఎవరైనా జేఈఓ అయినా ఏ డిపార్ట్మెంట్ అండి ఆయనది? సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కదా ఆయన పనిచేసినందుకు ఆయన ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? నేను ఉదాహరణ ఎందుకు చెప్పానంటే జరిగిన తప్పులే మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి, వద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నా. నేను చెడు ఉద్దేశంతో చెప్పడం లేదు అన్నమాట. ఓకే సార్. రఫీ గారు, రైట్, విఐపి కల్చరు అనేది ఆశయం మంచిదే అవ్వచ్చు, బట్ ప్రాక్టికల్గా చాలా టైం పట్టే అవకాశం. సరే, అది పక్కన పెడదాం. అదొక్కటే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేసింది. ఈవెన్ కన్సర్న్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నప్పుడు ముఖ్యంగా భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం అనేది, అది నాకు బాగా నచ్చింది పర్సనల్గా. ఫీడ్బ్యాక్ అనేది ప్రతి విషయంలోనూ కంపల్సరీ చేయాలి. మన ఇండియాలో ఇంకా ఈ రోజుకి కూడా అన్నీ అడాప్ట్ చేసుకున్నాం, కానీ ఫీడ్బ్యాక్ అంటే స్ట్రైట్ అవే ఫ్రమ్ ద ఎండ్ యూజర్, ఎవరైతే చివరి సర్వీస్ పొందుతున్నాడో అతని దగ్గర నుంచి ట్రాన్స్పరెంట్గా ఫీడ్బ్యాక్లు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఈ సిట్ల దాకా రావండి. లడ్డూ కల్తీ అన్న విషయం మనం మాట్లాడుకుంటాం, ఏదో వేగంగా మాట్లాడుకుంటాం, అట్లా కాదు జరగాల్సింది. భక్తులు, అక్కడికి వచ్చిన భక్తులు చెప్పాలి,
అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి, భోజనాలు ఎలా ఉన్నాయి, లడ్డు ఎలా ఉంది, గతంలోకి ఇప్పటికేమన్నా తేడా ఉందా, అది ఫీడ్బ్యాక్ ఫామ్లో అక్కడ రాయొచ్చు రకరకాల ప్రశ్నలతో. ఈరోజు ఖచ్చితంగా అదే విషయాన్ని టచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నాట్ ఓన్లీ ఇన్ తిరుమల, నాట్ ఓన్లీ ఇన్ టీటీడీ, ఇన్ ఎవ్రీ టెంపుల్ త్రూ అవుట్ ద ఆంధ్రప్రదేశ్ మీరు భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకునే వ్యవస్థని ఇంప్లిమెంట్ చేయండి ఇమ్మీడియట్గా. దాని ద్వారా చాలా వరకు సమస్యలకి చెక్ పడే అవకాశం ఉంటుంది, అట్లీస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్లో. ఏమంటారు సార్ రఫీ గారు? అది అయితే పాసిబిలిటీ ఉంది. సురేష్ గారు ఇందాక దాంట్లో చిన్న మాట చెప్పేసి దీంట్లోకి వస్తా. భోలే బాబా ఉత్తరాఖండ్ నుంచి ఒక ట్యాంక్ వాటర్ తీసుకొని అది తిరుపతికి వస్తే, దిండిగల్ వెళ్ళి దిండిగల్ నుంచి తిరుపతికి వస్తే 1 లీటర్ ఎంత పడుతుంది సార్? 3900 కిలోమీటర్లు తిరిగితే దాదాపు 100 రూపాయల పైన పడుతుంది సార్ 1 లీటర్ వాటర్. ఎందుకంటే అంత ఆయిల్ కాలేదు లారీకి. అన్ని 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 చెక్ పోస్టులు అన్ని దాటాలి. 1 లీటర్ వాటరే 100 రూపాయలు పడుతున్నప్పుడు వీళ్ళు నెయ్యి 318 రూపాయలకి ఇస్తున్నారంటే ఇంతకంటే మోసం ఇంకోటి ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నాను సార్. వాస్తవం సార్, అవే కాదు ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయి, ఎన్ని టోల్ కట్టాలి. లీటర్ వాటర్ ఉత్తరాఖండ్ నుండి తీసుకొస్తే లారీలో. అవును. రెండో విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని మీద పెద్దలు లక్ష్మణ్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆయన ప్రాక్టికల్ గా ఉన్నటువంటి అంశాలను ఆయన లేవనెత్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తిరుమల తిరుపతికి సంబంధించిన లెటర్స్ లో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే ఆ నియోజకవర్గ పరిమితం కంటే మీరు మీ నియోజకవర్గం వాళ్ళు అడిగితే ఇవ్వండి, అదర్ స్టేట్స్ వాళ్ళైతే ఎంపీలు వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పారు. ఇంకా అదే పెద్ద రూల్ ఏమి తీసుకున్నారు, ఓవరాల్ గా చెప్పారు. రెండోది ఏంటంటే మ్యాక్సిమం మీరు వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాలండి. ఈ లెటర్ సంస్కృతికి బాగా తగ్గించండి అన్నారు. భవిష్యత్తులో ఈ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మార్గదర్శకాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే గత ప్రభుత్వంలో ఇది ఒక స్కామ్ గా జరిగింది. లెటర్లు కొన్ని ఏజెన్సీలు ఉన్నాయంటే ఎమ్మెల్యే లెటర్లు ఈ 365 రోజులు సంవత్సరానికి సరిపడా, అలాగే 5 సంవత్సరాలకి సరిపడా లెటర్లన్నీ కూడా వాళ్లే తీసుకొని వాళ్లే అమ్మేసుకొని పంపించేవాళ్ళు. అంటే ఎమ్మెల్యే కనుక అడిగితే ఫలానా వాళ్ళు మా వాళ్ళు వస్తారంటే వాళ్ళు ఆ పేర్లు లెటర్ రాసి ఇచ్చేవాళ్ళంట. అదో పెద్ద స్కాము, లక్షల కోట్లలో జరిగింది. అది వేలలో లక్షల్లో ఎమ్మెల్యేలు ఆ రకంగా డబ్బులు సంపాదించారు. సరే ఇసుక మట్టి అవి మామూలు అనుకోండి. దీన్ని కూడా ఈ లెటర్లు కూడా పెద్ద కుంభకోణం జరిగింది. ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రాకూడదని ఎమ్మెల్యేలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ ఏజెన్సీలను దగ్గర రానివ్వట్లేదు. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక మంత్రి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి శనివారం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన తీసుకుంటున్నారు. కలెక్టర్లకు పంపించిన తర్వాత ఫీడ్బ్యాక్ సెక్రటరియట్ లో దానికి వింగ్ పెట్టారు. ఎన్ని వచ్చినాయి, ఎన్ని పరిష్కారమైన అనేది ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు. ఇవాళ తిరుమలలో భక్తుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనేది మంచి సాంప్రదాయం. ఎందుకంటే మనకి సమాచార హక్కు చట్టం వచ్చింది. సమాచార హక్కు చట్టంలో అన్ని విషయాలు మనం అడగొచ్చు. అలాగే భక్తుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ కోసం ఒక బాక్సులు పెట్టాలా. వాళ్ళు వైట్ పేపర్ కూడా వాళ్ళు ఎవరి దగ్గర ఉండదు. వైట్ పేపరు పెన్ను అక్కడ అందజేస్తే వాళ్ళు రాసి దాంట్లో ఈజీగా పెట్టేసేటువంటి పద్ధతి తీసుకురావాలా. అది ఒక తిరుమలలోనే కాదు, ప్రతి శాఖలో, ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఆఫీసులో ఆ రకమైనటువంటి పద్ధతి తీసుకొస్తే పరిపాలన చాలా గాడిలోకి పడుతుంది. ఆ రకమైనటువంటి కార్యక్రమం భవిష్యత్తులో
తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి Right, sir. నేను తెలియజేస్తాను. రైట్ సైద గారు ప్లీజ్ కంక్లూడ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ టీటీడీ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా కొన్ని స్టెప్స్ తీసుకోవాలని చెప్పిన దాని మీద. సురేష్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ యొక్క దర్శనానికి సంబంధించిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. మంచి సాంప్రదాయం ఇది. అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు వెంకన్న స్వామిని ఈ దైవ దర్శనం టికెట్ల విషయంలో కూడా వ్యాపారం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్మిన విధంగా ఇక్కడ కూడా ఈ దర్శనం టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముకొని ట్యాక్ చేసుకునేటువంటి దుర్మార్గులు మనం చూస్తాం. నేను గతంలో ఒకసారి చూసా, మా ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు, ఆయన దేవాదాయ శాఖ మంత్రి, పెద్ద ఆయన స్వర్గీయ, ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే ఆయన యొక్క చాంబర్కి వెళ్తే బయట బోర్డు పెట్టి ఉండేది దైవ దర్శనం టికెట్లు లేవు అని. మేము అనుకునేవాళ్ళం, ఈయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యండి దర్శనానికి పోతాం బాబు టికెట్లు ఇవ్వమంటే ఇదేంద్ర స్వామి అనుకునేవాడు. అనేక మంది కూడా అదే అభిప్రాయం తెలుపుచ్చేవాడు. కానీ ఈ పరిపాలన మనం చూసినట్లయితే ఇబ్బడి ముప్పడిగా టికెట్లు వాళ్ళ ఇష్టానుసారంగా అమ్మేసుకొని, ఇందాక మన రఫీ అన్న చెప్పినట్లుగా ఒక ఏజెన్సీలకు ఇచ్చేసి వ్యాపారం చేసుకునే పరిస్థితి చూసాం. నేను స్వయంగా అనేక మంది మిత్రులు నాకు ఫోన్ చేసి, అన్న ఒక ఎమ్మెల్యే గారు చెప్పి ఆయన ఫోన్ చేసి నీతో బాగుంటాడు కదా ఒక దైవ దర్శనానికి టికెట్లు ఇప్పించమంటే, నేను కూడా గతంలో కొంతమందికి అదే విధంగా ఫోన్లు చేస్తే ఏదో గౌరవమైన కొంతమందికి దర్శనానికి టికెట్లు ఇచ్చారు. ఇంకా నేను కొన్ని సందర్భాలు విచారిస్తే, నేను ఇదే ఒక 2 నెలల క్రితం అనుకుంటాను, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య గారు కడప జిల్లా, ఆయనకి ఫోన్ చేశాను. సార్ ఈ విధంగా మా మిత్రుడు ఒక ఆయన తిరుపతి వెళ్తున్నాడు, ఒక టికెట్ కావాలి సార్ అన్న. ఆయన చెప్పుకుంటాడు స్టోరీ అంతా. సైదా నీకైతే నేను నీకు కావాలని చెప్పు, నేను నీకు లెటర్ ఇస్తాను, కానీ పరిస్థితులు ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి, ఇది కొంతమంది బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, ఇది పరిస్థితి, ఎంక్వైరీ జరుగుతుందో విజిలెన్స్ అని చెప్పారు. నాకు తీరా విచారిస్తే ఈ కుంభకోణం అంతా బయటపడ్డది. కొంతమంది ఎమ్మెల్సీలు ఇచ్చిన టికెట్ల విషయంలో కూడా విచారణ జరిగింది, దాని మీద చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే దుర్మార్గంగా దైవ దర్శనానికి వెళ్ళేటువంటి టికెట్లు భక్తులు, ఎందుకంటే నేను స్వయంగా తిరుపతి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా చూశాను. అనేక మంది పాపం దూర ప్రాంతాల నుంచి వ్యక్తులు, ఎన్ఆర్ఐలు విదేశాల నుంచి ఫ్లైట్ బుక్ చేసుకొని కుటుంబ సమేతంగా ఆడికి వచ్చి వాళ్ళకి వసతి సౌకర్యం దొరక్క మరి ఆ యొక్క నేల మీద పండుకొని గుండ్లు చేయించుకొని చిన్నపిల్లలతో పండుకున్నటువంటి పరిస్థితి, సంఖ్యలో పిల్లలు ఎత్తుకొని దైవ దర్శనం టికెట్లు అందరికీ ఇబ్బంది పడే పరిస్థితి, ఇవన్నీ గమనించి అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులు కానివ్వండి, బ్రోకర్లు కానివ్వండి, ఈ మాయాజాలం బ్లాక్ లో అమ్మే టికెట్లు అమ్మే ఏజెన్సీలు కానివ్వండి, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2000, 3000, 4000 ఒక్కొక్క సందర్భంలో అయితే నాకు తెలిసిన సమాచారం, కొంతమంది ఇండస్ట్రియలిస్టుల దగ్గర కూడా 30,000, 50,000 కూడా టికెట్ వస్తూ చేశారు. ఇది వ్యాపారం చేశారు. ఎందుకంటే దుర్మార్గం ఉందండి. అయితే ఈరోజు చంద్రబాబు గారు దీని మీద కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దేవుడు దర్శనానికి నిజంగా ఆయన ఒక వ్యాపారం చేయడం అనేది సమంజసం కాదు. దైవ దర్శనానికి ప్రతి ఒక్కరికి మరి దర్శనం చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి డబ్బున్నోడికి ఒక దర్శనం, లేనివాడికి పేదవాడికి ఒక దర్శనం, ఇలాంటివి కాకుండా అందరికీ సమాన ధర్మం, మరి సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి నేను మీ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. దేవుడి పేరుతో నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అంటే క్లారిటీ ఇవ్వండి. అంటే ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వారాహి డిక్లరేషన్లో మిగిలిన అంశాలు పక్కన పెడితే ఆయన కొన్ని కంపారిజన్ చేశారు. అంటే ద డిసిప్లిన్ అండ్ ద కమిట్మెంట్ టువర్డ్స్ ద వర్షిప్ అనేది ముస్లిమ్స్ని చూసి నేర్చుకోవాలి అని చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అంటే డిసిప్లిన్గా ఉండటం అనేది ఎలా అంటే, ఆ సందర్భంలో నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ రకమైనటువంటి విఐపి కల్చర్ని ప్రోత్సహించేటువంటి టీటీడీలో మాదిరిగానే నాకు తెలీదు మక్కా మస్జిద్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అది ఇంటర్నేషనల్గా అలాగే నేషనల్గా, ఇటువంటి అక్కడ ఏమన్నా ఉన్నాయా నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. రెండోది, నేనైతే చూడలేదు ఎక్కడ మస్జిద్లోకి అందరూ వెళ్ళి వస్తుంటారు విఐపీలతో సహా, అక్కడికి మీడియా వెళ్ళటం, లేకపోతే వాళ్ళు ఏదో అక్కడ మాట్లాడటం,
అదొక ప్లాట్ఫామ్గా చేసుకొని ఆ విఐపీస్ని ప్రొజెక్ట్ చేయటం, లక్ష్మణ్ గారు కూడా బాధపడ్డారు కాబట్టి నాకు రైజ్ చేయాలనిపిస్తుంది ఈ విషయాన్ని. లోపల దర్శన ఏర్పాట్లు చేసినటువంటి లోపల ఉంటారు కదా అర్చకులు కూడా బయటకు వచ్చేసి విఐపీలతో మీడియా ముందుకు రావటం, ఇవన్నీ మరి నేనైతే అక్కడ అబ్జర్వ్ చేయలేదు. మీరు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి, దాంతో కంక్లూడ్ చేసేద్దాం. ఒకటండి, ఇస్లాం సాంప్రదాయంలో ధనికుడైనా పేదవాడైనా అందరూ సమానలే దేవుడి. నమాజ్కి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా భుజం భుజం కలిపి పక్క పక్కనే నిలబడి, ఎందుకంటే ముందు వరుసలో ఈ నిలబడేటువంటి సందర్భంలో కానివ్వండి, వెనక కానీ ముందు కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడ తరతమ భేదాలు లేవు. డబ్బున్నవాడు పేదవాడు, లేకపోతే విఐపి నాన్ విఐపి, ఇలాంటి కల్చర్ లేదు ఇస్లాంలో. అందరూ సమానమే. ఎవరైతే నమాజ్కి వెళ్తారో వాళ్ళందరూ సమానంగా ఉంటారు. అదే దర్శనం విషయంలో కూడా దర్గాలకు వెళ్ళినప్పుడు కానీ మక్కాకి వెళ్ళినప్పుడు కానివ్వండి, అందరూ కూడా సమానమైనటువంటి ఒక భావనతో ఇస్లాంలో ఆ సాంప్రదాయం ఉంది తప్ప అది ఎక్కడా లేదు. ఏదైనా 1-2 చోట్ల కొంత అది కూడా పొల్యూట్ అవుతా ఉంది. కొన్ని దర్గాల దగ్గర మాత్రం కొంత ఏదైనా ఒక విఐపి వస్తే హడావుడి చేయటం అవి. ఎందుకంటే ఇప్పుడు ఈ కమిటీలు వచ్చేసాయి. ఈ ఏమంటారంటే ఇప్పుడు దేవాలయ కమిటీలు ఎలాగున్నాయో దర్గాల కమిటీలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళని తీసుకెళ్లి ముందున హడావుడి చేసేది కొంత సంస్కృతి కూడా కనిపిస్తా ఉంది, మనం కాదలేం. కానీ ఇస్లాం సాంప్రదాయంలో మాత్రం ఇది కొంతమేరకు దానికంటే ఇది పర్వాలేదు అనేది మా భావన. రైట్ సార్. రఫీ గారు, యూ కెన్ గివ్ ద క్లారిటీ అండ్ వి విల్ కంక్లూడ్ ద డిబేట్. సార్, నమాజ్ చేసేటప్పుడు 1:30కి మధ్యాహ్నం శుక్రవారం నాడు నమాజ్ అనుకోండి, ఎవరు ముందు వస్తే ఆ ముందు లైన్ లో కూర్చుంటారు, ఎవరు తర్వాత వస్తే 2వ లైన్ 3వ లైన్ 4వ లైన్ కూర్చుంటారు. నమాజ్ చేసేటప్పుడు అదే లైన్ లో నుంచుంటారు. విఐపి వచ్చాడు కదా అని చెప్పి అతన్ని తీసుకొచ్చి ముందు వరుసలో ముందు లైన్ లో కూర్చోబెట్టడం కానీ, ఆ విఐపి కూడా అలాగే వెళ్ళాలని చెప్పి అనుకోడు. వెనక ఎక్కడ ఖాళీ ఉందంటే అక్కడ నుంచుంటాడు. ఎగ్జాంపుల్ కి నేను ఢిల్లీలో పార్లమెంట్ లో నేను ఒకసారి జుమా నమాజ్కి వెళ్ళాను. పార్లమెంట్ దగ్గర మసీద్ ఉంది. అప్పుడు స్పీకర్ గా పనిచేసినటువంటి ముఫ్తీ పిఎం సయీద్ డిప్యూటీ స్పీకర్ చేశాడు. ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చాడు, నా పక్కన వచ్చాడు. నమాజ్ చేసిన తర్వాత ఆయన దారి వెళ్ళిపోయాడు. ఇంకోసారి అలాగే కాశ్మీర్కి చెందినటువంటి గులాం నబీ ఆజాద్, ఆయన కూడా కొంచెం ఆలస్యంగా వచ్చాడు వెనక. అక్కడ అసలు నేను విఐపిని ముందు వరుసలో నుంచోవాలా, నాకు ఇక్కడ ప్రత్యేకత ఉండాలని వాళ్ళు వచ్చిన వాళ్ళు కోరుకోరు, అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయరు. ఈ విధంగా మక్కాలో కూడా ప్లాట్ ప్రకారంగా ఎంతమందికి మక్కా వెళ్ళడానికి అవకాశం అవుతుందో ఆ మక్కాలో కూడా పద్ధతులు ఉండే, ఆ పద్ధతులు ఎవరైనా సరే, అక్కడ ఉండేటువంటి రాజు అయినా సరే, అక్కడ ఉండేటువంటి సామాన్యుడైనా సరే, విదేశాల నుండి వచ్చేటువంటి ప్రధానమంత్రులు రాష్ట్రపతులైనా సరే ఒకటే పద్ధతిలో పాటించవలసి ఉంటుంది. అక్కడ మాత్రం తరతమ భేదాలు, ఈ విఐపి కల్చరు, గొట్టాలు, కెమెరాలు అలాంటి ఏవి కూడా ఎలో చేయరు, మాట్లాడాలని చెప్పి కూడా అనుకోరు అసలు. సార్, థ్యాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రఫీ గారు, సైదా గారు, లక్ష్మణ్ గారు, అలాగే వేణుగోపాల్ గారు. ఇది ఇవాల్టి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.